హాయ్ అండి అందరికీ. ఇంకా మన బుడ్డిగాడేమో వీడియో పెట్టేశాడు అనమాట మొన్న. వాళ్ళ ఆవిడంట మళ్ళీ ప్రెగ్నెంట్ అంట. హాస్పిటల్లో జాయిన్ చేసి సిలైన్ పెట్టేశారు. ఓకేనా, ఇంక సిలైన్ పెట్టేసి వాళ్ళ ముసలిదాన్ని ఒకదాన్ని ఎవరెవరో పిలుచుకొచ్చేసాడు. ఈడి బతికి ఎప్పుడు మారాడు అనమాట. ఈడ ఎప్పుడు చూసినా అది ప్రెగ్నెంట్ అంటాడు. మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలల తర్వాత కడుపు పోయింది అంటాడు. మళ్ళీ 2 నెలలు 3 నెలల తర్వాత మళ్ళీ జాంబీస్ అంటారు. మళ్ళీ ప్రెగ్నెంట్ అంటారు అనమాట. సో వీడియో కొత్త ఏమైంది, దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి తమ్ముళ్ళేమో ప్రెగ్నెంట్ అని పెట్టాడు. వీడియోలో ప్రెగ్నెంట్ అనడం ఏమో కానీ వాళ్ళని చూపించడం, వాళ్ళ పిల్లల్ని చూపించడం, వాళ్ళ పిల్ల కొడుతుంది అనమాట. ఎన్నిసార్లు చెప్తారో సిగ్గులేని ఎదవా, ఎప్పుడు చూసినా ప్రెగ్నెంట్ అని సోది చెప్తున్నామని చిన్నపిల్ల వాళ్ళని కొడతానే ఉంది. ఓకేనా, దానికి సిలైన్ పెట్టారు కానీ అసలు ఆ సిలైన్లోంచి అయితే నాకైతే అది ఏమంటారు దాన్ని, ఆ మెడిసిన్ వస్తున్నట్టే అనిపించలేదు. ఏదో అలా తగిలిచ్చి ఏదో 2 నిమిషాలు వీడియో కోసం ఎవరినో మొత్తానికి ఒక 500 వాడు ఎవడో ఒకటి 300 పడేసి వీడియో తీసుకున్నాడేమో అనిపిస్తుంది నాకు. అది ఎంత కరెక్ట్ ఎంత రాంగ్ అయితే నాకు తెలియదు. ఓకే, అయిపోయింది. ఇంకా ఏంటంటే వీడియోకి వస్తే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏం పెట్టేశాడు, దాన్ని పక్కన పెట్టేసి ఏడు చేసి ఇట్లా అయిపోయింది, పిల్లల స్నానాలు లేవు, లేకపోతే అవి లేవు ఇవి లేవు, పిల్లలు లేకపోతే తినలేకపోతే ఇట్లా తినే హెల్త్ బాగాలేదని చెప్పి నాటకాలు ఆడాడు, సోదాడాడు. ఆ నెక్స్ట్ డే వీడియో ఏం పెట్టేశాడు, ఏంటి గృహప్రవేశానికంటే కొత్తింటి గృహప్రవేశానికంటే నగలు తీసేస్తుందంట. అది నక్లీస్లు అవి తీసేసుకుని అందంగా రెడీ అయిపోతామని చూసాం. ఒకరోజు హాస్పిటల్లో జాయిన్ చేసావు, ఒక రోజు నాడేమో పక్కన కూర్చోబెట్టేసి ఏడు చేసావు, అదేదో చచ్చిపోతానంటే ఏడు చేసావు. మళ్ళీ 3వ రోజు నాడే వెంటనే అది నక్లీస్ తీసేసుకుంటుంది, రెడీ అయిపోతుంది పండక్కి మా బుడ్డమ్మ గాజులు అది ఇది అంటే. మరి నీకు సిగ్గుందారా? ఏదైనా మనం ఒక వీడియో తీసినప్పుడు అవును ఇది కంటిన్యూ చేయాలి కదా, 3 రోజులు 4 రోజులు జనాలు నమ్మాలి కదా, ఉండాలి కదరా, నీకు మైండ్ ఉందా లేదన్నా? పిచ్చినా కొడుకు ఏంటి నాకు అర్థం కాదు. ఒక రోజు నాడు హాస్పిటల్లో పెట్టాం, ఒక రోజు నాడు పక్కన కూర్చోబెట్టేసి బాగాలేదని చెప్పినాం. తర్వాత ఏం చేసినావు, మళ్ళీ వెంటనే అది లెగిసిపోయి నవ్వేసి హిహి అని పళ్ళు ఇచ్చేసుకుంటుంది, వీడియో పెట్టేసావు. నువ్వు ఏడ దొరికిపోతావు అంటే నువ్వు ఏడే దొరికిపోతావు అనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ 96 ఛానల్ ఉంది కదా, టీవీ ఛానల్, ఆయన యాంకర్ గారు సంతోష్ గారు అనమాట. ఆయన ఛానల్ నేను చూస్తాను, ఆయన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఆయన సౌందర్య అమ్మాయిని మొత్తం ఆమె ఫేక్ అని చెప్పి రుజువు ఇంపించాడు. సౌందర్య అమ్మాయిని ఇంటర్వ్యూ చేసి ఒక 4 days మొత్తం ఇంటర్వ్యూలు చేసి ఆమె ఫేక్ అని తెలియజేశాడు. వాళ్ళు ఊరోళ్ళు కానీ అందరినీ సర్పంచులు కానీ వాళ్ళ అమ్మ నాన్న కానీ చుట్టుపక్కల అందరినీ మొత్తం ఎంక్వైరింగ్ చేసి అమ్మాయి ఫేక్ అని తేల్చి చెప్పాడు. నెక్స్ట్ ఎవరు, మన నాగకన్య, వాళ్ళు ఒక ఫేకు, వాళ్ళేమో గుప్త నిధులు అని చెప్పి అవ్వని ఇవ్వని చెప్పి నేను నాగకన్యని పోయిన జన్మలో నేను పుట్టాను, పలానా దిక్కున ఇవ్వున్నాయి, శివునున్నాడు, అవ్వున్నాయి ఇవ్వున్నాయి అని చెప్తే అన్ని ఛానల్ వాళ్ళు చేశారు. మళ్ళీ మన సంతోష్ గారినే చాలామంది ఈ అమ్మాయి ఫేక్ అని రుజువు ఇప్పించండి, అది కూడా నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఆ అమ్మాయి ఒప్పుకుంది ఫేక్ అని కాదు, మేము గుప్త నిధులు అవి అని కాదు చెప్పి నాటకాలు ఆడుతున్నారు. ఆల్రెడీ అన్ని లీక్ అయినవి. వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, గుప్త నిధులు తవ్వనీకని వెళ్ళారు, కారులో దొరికిపోయారు, ఫోన్ పగిలిపోయింది వాళ్ళ అమ్మది, భవితాల అమ్మది, ఇవన్నీ జరిగినాయి. ఓకేనా, అది నాగకన్య అనే కానే కాదు, అది ఇంకా ఫుల్ డ్రామాలు. ఇప్పుడు అందరికి ప్రతి ఒక్కరికి డ్రామాలు ఎక్కువైపోయినాయి అనమాట. డ్రామాలు అయితేనే అందరు చూస్తున్నారు కాబట్టి ఆ డ్రామాను కూడా ఎలాగైతేనే సంతోష్ గారు తీసేశారు. అయితే నేను చూసేది ఏంటంటే ప్రతి కామెంట్ కింద ప్రతి కామెంట్లో కూడా వేలల్లో ఉండేది ఏంటంటే, లచ్చక్క టీవీ ఛానల్ని మీరు ఇంటర్వ్యూ చెయ్యండి. ప్రతి ఒక 2000 కామెంట్లో 1000 కామెంట్లు లచ్చక్క టీవీని ఇంటర్వ్యూ చెయ్యండి అనే వస్తుంది 100%. ఓకేనా, అయితే నేను అదే అనుకుంటున్నా, చూస్తున్నా దీని మీద ఒక వీడియో తీద్దాము, రోజు తీద్దాము, ఇదిగో పలానా కామెంట్ ఇట్లా వస్తాయని అనుకుంటున్నా కానీ నాకు టైం కుదరట్లేదు. టైం కుదరక ఏమైంది, ఎట్లయితే నేను లచ్చక్క టీవీ ఛానల్ మీద ఈ 96 ఛానల్ వాళ్ళు ఆల్రెడీ ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక వీడియో కూడా వచ్చింది, మీ వీడియోలన్నీ ఇలా చెత్తగా ఉన్నాయి, మీరు ఎంతమందిని ఇలా ప్రాబ్లమ్స్లో పెడుతున్నారు, ఒకరోజు మంచిగుందంటారు, ఒకరోజు చెడ్డగుందంటారు, వెంటనే ఇలా డ్రామాలు చేస్తున్నారు, మీ డ్రామా వీడియోలు జనాలు చూడలేకపోతున్నారు, ఎట్లయినా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తామని అయితే వచ్చింది కన్ఫామ్గా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు వెయిట్ అండ్ సీ అన్నట్టు అసలు వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైతే సంతోష్ గారు ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్వ్యూ చేసి వాళ్ళవన్నీ బయట పెట్టి అసలు ఎప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది ఏంటి, అసలు హాస్పిటల్ ఏంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ కథ ఏంటి, అంతా వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బుడ్డిగడి పని అయిపోయింది, ఇంకా క్లోజు, వాడి చాప్టర్ క్లోజు. వాడు చేసే చెత్త వీడియోలకి ఇంకా కంగారు పడద్దు. ఇంకా 3 రోజులు 4 రోజులు ఆగండి, ఖచ్చితంగా 100% వాళ్ళ ఛానల్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి ఆల్రెడీ భవితది కూడా అయిపోయింది, సౌందర్యత అయిపోయింది, భౌతత అయిపోయింది, నెక్స్ట్ మన లచ్చక్క టీవీ వాళ్ళు అనమాట. సో వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ వీడియోలన్నీ చూస్తారు. వాళ్ళు చూసి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళందరిని అడిగి
వాడి పని చెప్తాడు. ఇట్లెట్లా చెప్పరు. సంతోష్ గారు అంటేనే అందరికీ తెలుసు. వాడు చేసే ఫేక్ వీడియోలు, ఇప్పుడు బుడ్డిగాడి ఫేక్ వీడియోలు అన్నీ కూడా సంతోష్ గారు మొత్తం బయట పెడతారనమాట. బయట పెట్టి వీడికి బాగా జాతర చేస్తారనమాట. ఎట్లా తిట్టాడు ఇంకా ఆయన అయితే. సంతోష్ అన్న చాలా నాకు ఇష్టం అనమాట. యాంకరింగ్ చాలా బాగుంటుంది అసలు. అంతా జెన్యూన్ అనమాట ఆయన. జెన్యూన్ పర్సనే. ఇప్పుడు ఫేక్ వాళ్ళని ఏంటంటే మొత్తం వాళ్ళు ఫేక్ అంతా తీసేస్తారనమాట, బయట పెట్టిస్తారు అనమాట. సో వీడేమో ఒక రోజు నాడు కడుపు పోయిందని, ఒక రోజు నాడు పిల్లలకు బాలేదని, ఒక రోజున వాళ్ళ అన్న చచ్చిపోయాడని, ఒక రోజు నాడు మా ఇంటికి ఎవరో దొంగలు వచ్చేసారని, ఒక రోజు నాడేమో మా ఇల్లు బాగుందని, ఒక రోజు నాడు ఇల్లు ఎవడో తీసుకున్నాడని. అయ్య బాబోయ్, ఒక్క వీడియో కాదు, వందల వీడియోలు. అవన్నీ కూడా ఒక్కొక్కటి ఆయన చూసి వాడిని క్వశ్చన్లు వేసి అవన్నీ ఫేక్ వీడియోలు అని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవి జరుగుతాయి, కంగారు పడొద్దు. లచ్చక్క టీవీ ఛానల్ తుస్సుమంటాది. వాడికి బర్త్ పూజ ఖాయము. మీరు ఎవరు కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. ఆల్రెడీ వాళ్ళ ఛానల్ వాళ్ళు నిఘా పెట్టారు. అది మనకు వస్తే ఒక 1 వీక్లోనే ఈ బుడ్డిగాడి వీడియో రావచ్చు. ఓకేనా? ఎవరు టెన్షన్ పడొద్దు, హ్యాపీగా ఉండండి. ఇంక తర్వాత వాళ్ళ ఛానల్ తర్వాత వాళ్ళు వీడియో తీసిన తర్వాత వీడు ఎలాంటి వీడియోలు పెడతాడో మనం చూడాలన్నమాట. వీడి వల్ల జనాలందరికీ పిచ్చులు, టెన్షన్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనమాట. సైకోల్ కింద తయారైపోతున్నాం మనం. అందుకనే ప్రతి కామెంటు అంటే ఆయన ఛానల్ కింద ప్రతి ఒక్కరు కూడా ఇదే కామెంట్లు, మళ్ళీ ఆ ఒక్క కామెంట్ కింద 5-6 మాట్లాడుకుంటున్నారు అనమాట, డిస్కషన్ చేసుకుంటున్నారు. వాడు ఇలాగా అలాగా మళ్ళీ ప్రెగ్నెంట్ అంటుంది, మళ్ళీ అదే అంటున్నారు అన్న, ఒకసారి చూడండి అన్న, లచ్చక్క టీవీ వాళ్ళని చూడండి అన్న, ఒకసారి వాళ్ళ ఇంట్రో తీయండి అన్న, వాళ్ళ ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నామన్నా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు, పిచ్చి కామెంట్లు. నా తమ్ముళ్ళు చూస్తాను మీకు అర్థమైపోతుంది అనమాట. అవి రోజు చూస్తున్నాను, వాటిని షేర్ చేసుకుంటున్నాను, చూసుకుంటున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి ఉంటుంది, బర్త్ పూజ ఉంటుంది. ఆ బుడ్డిగడు చచ్చాడు, ఆ ముదిరిబెండగా ఇక్కడ చచ్చాడు, ఆ నల్లమోహన్ కూడా చచ్చాడు. వాళ్ళ జాతకం మొత్తం బయట పెడుతున్నారు. ఓకేనా? ఇదే ఉంది మ్యాటర్, ఇంకేం లేదు. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.